సరే, బిట్కాయిన్ ధర ఒక్కసారిగా పడిపోయినప్పుడు మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది గదా. చాలామందికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. అసలీ పతనాన్ని ఒక అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. ఈరోజు మనం బిట్కాయిన్ వాలటిలిటీ అంటే ఈ అస్థిరత వెనుక ఉన్న కారణాలు ఏంటి, భయాన్ని పక్కనబెట్టి సరైన వ్యూహంతో ఎలా ముందుకెళ్లాలో వివరంగా తెలుసుకుందాం. ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది మార్కెట్లో ఇన్వెస్టర్ల మూడ్ ఎలా ఉందో చెప్పే ఒక ఇండికేటర్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇండెక్స్ ఏం చూపిస్తోందంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే తీవ్రమైన భయం. దీనర్థమేంటంటే చాలామంది భయపడి అమ్మివేయడానికి రెడీగా ఉన్నారని. కాని ఒక క్షణం ఆలోచిస్తే అందరూ అమ్ముతున్నప్పుడు బహుశా అదే కొనడానికి సరైన సమయం కావచ్చు. ఏమంటారు? విన్నారు కదా మార్క్ మాస్ మాటల్లో. ధర ఒక్కసారిగా క్రాష్ అయినప్పుడు ఇక అంతే, ఎమోషన్స్ కంట్రోల్ తప్పేస్తాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. మరి ఇలాంటి భయం, కంగారు మధ్యలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎలా? మన ఎమోషన్స్కు కళ్లం వేసి తెలివిగా ఎలా ఆలోచించాలి? అదే అసలైన సవాల్. సరే, ఇప్పుడు జరుగుతున్న ఈ పతనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. బిట్కాయిన్ హిస్టరీని ఓసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే చరిత్ర మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటారు కదా, అది క్రిప్టో మార్కెట్లో మరీ ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, బిట్కాయిన్ జర్నీలో ఇలాంటి క్రాష్లు కొత్తేం కాదు. ఎన్నోసార్లు భారీ పతనాలను చూసింది. 2017లో అయితే ఏకంగా 85% పడిపోయింది. అంటే ₹1,00,000 పెడితే 15,000కు పడిపోయిందనమాట. కాని ప్రతిసారీ పడిపోయిన తర్వాత అంతకంటే బలంగా పైకి లేచింది. ఇదే కదా బిట్కాయిన్ యొక్క సర్వైవల్ స్టోరీ. ఇది మనల్ని లిండీ ఎఫెక్ట్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా దగ్గరికి తీసుకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక టెక్నాలజీ కానీ, ఒక ఐడియా కానీ ఎంత ఎక్కువ కాలం బతికి ఉంటే భవిష్యత్తులో కూడా అది నిలబడే ఛాన్స్ అంతెక్కువన్నమాట. మరి ఈ లాజిక్ బిట్కాయిన్కు ఎలా వర్తిస్తుందో చూద్దామా? ఆలోచించండి. దాదాపు 17 సంవత్సరాలుగా బిట్కాయిన్ నెట్వర్క్ ఒక్క సెకను కూడా ఆగకుండా 24/7 నడుస్తూనే ఉంది. డౌన్ టైం అనేదే లేదు. అలా అది నడుస్తున్న ప్రతిరోజూ దానిమీద నమ్మకం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది కేవలం ఒక కంప్యూటర్ కోడ్ కాదు, కాలాన్ని తట్టుకుని నిలబడిన ఒక శక్తివంతమైన టెక్నాలజీ. కాలమే దీనికి అతిపెద్ద రక్షణ కవచంలా మారింది. అయితే బిట్కాయిన్లో జరుగుతున్న ఈ ఉతార చడావులు కేవలం దానికే పరిమితం కాదు. మనం కొంచెం జూమౌట్ చేసి పెద్ద చిత్రాన్ని చూస్తే అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే పెద్ద మార్పులు వస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద ఇన్వెస్టర్లలో ఒకరైన రే డాలియో ఏమంటున్నారో చూడండి. ప్రస్తుతం మనం వాడుతున్న డబ్బు అంటే మన ద్రవ్య వ్యవస్థ నెమ్మదిగా విచ్ఛిన్నమవుతోందట. డాలర్ లాంటి కరెన్సీల మీద నమ్మకం పోతోంది. ఇలాంటి టైంలోనే కదా బిట్కాయిన్ లాంటి ఒక కొత్త ఆల్టర్నేటివ్ ఎందుకు అవసరమో మనకర్థమయ్యేది. ఓకే, ఇప్పుడు మన ముందు 2 రకాల ద్రవ్య వ్యవస్థలున్నాయి. వాటిని పోల్చి చూద్దాం. ఒకవైపు ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు కంట్రోల్ చేసే మన ప్రస్తుత డబ్బు. దీన్నే ఫియాట్ సిస్టమ్ అంటాం. దీనికి కొన్ని సమస్యలున్నాయి. ఇష్టమొచ్చినట్టు ప్రింట్ చేయొచ్చు, దాంతో ద్రవ్యోల్బణమొస్తుంది. మరోవైపు ఎవరి కంట్రోల్లో లేని ఒక న్యూట్రల్ సిస్టమ్ అంటే బిట్కాయిన్ లాంటిది. దీనికి ఒక లిమిట్ ఉంది, ఎవ్వరూ దీన్ని మార్చలేరు. మరి ఫ్యూచర్లో ఏది నిలబడుతుంది? సరే, ఈ పెద్ద పెద్ద విషయాలన్నీ పక్కన పెడితే అసలు మనలాంటి ఒక ఇండివిడ్యువల్ ఏం చెయ్యాలి? మార్కెట్ ఇలా పడిపోతున్నప్పుడు ఎలా స్పందించాలి? దీనికి సాధారణంగా 3 దారులు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. ఆ 3 వ్యూహాలు ఏంటంటే, మొదటిది మార్కెట్ టైమింగ్. అంటే ధర తక్కువగా ఉన్నప్పుడు కొని, పెరిగాక అమ్మేయడం. ఒక యాక్టివ్ ట్రేడర్లా అన్నమాట. రెండోది ధర బాగా పడినప్పుడు ఎక్కువ కొనడం, ధర ఆకాశంలో ఉన్నప్పుడు కొంచెం తగ్గించడం. మూడోది డాలర్ కాస్ట్ యావరేజింగ్. అంటే ధరతో సంబంధం లేకుండా ప్రతి వారం లేదా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టి కొంటూ వెళ్లడం. మరి వీటిలో ఏది తెలివైన వ్యూహం? మార్కెట్ని టైం చేయడం అంటే కరెక్ట్గా బాటంలో కొని టాప్లో అమ్మడం. వినడానికి చాలా బావుంటుంది, కాని అది దాదాపు అసాధ్యం. ఈ చార్ట్ చూస్తే విషయం అర్థమవుతుంది. ఫండ్స్టాట్ రీసెర్చ్ ప్రకారం ఒక సంవత్సరంలో బిట్కాయిన్ ఇచ్చే మొత్తం లాభంలో ఎక్కువ భాగం కేవలం ఒక 10 రోజుల్లోనే వస్తుందట. ఊహించండి, ఆ 10 రోజులు గనక మార్కెట్లో లేకపోతే మొత్తం ఇన్వెస్ట్మెంట్ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అంతేకాదు, యాక్టివ్ ట్రేడింగ్ వెనక మనకు కనిపించని ఖర్చులు చాలా ఉంటాయి. ప్రతి ట్రేడ్కి ఫీజులు కట్టాలి. మనం అనుకున్న ధరకు కొనలేకపోవచ్చు, అమ్మలేకపోవచ్చు. మళ్ళీ అమ్మినప్పుడు లాభం వస్తే దానిమీద ట్యాక్సులు కట్టాలి. ఇవన్నీ లెక్కేసుకుంటే చివరికి సంపాదించిన దానికంటే
పోగొట్టుకున్నదే ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు ఏం చెయ్యాలి? బహుశా మన ఆలోచనా విధానాన్నే మార్చుకోవాలేమో. షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన నుంచి లాంగ్ టర్మ్లో ఒక ఆస్తికి ఓనర్గా ఉండాలనే మైండ్ సెట్కి మారాలి. అదే ఓనర్షిప్ మైండ్ సెట్. దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఎలాన్ మస్క్. టెస్లా స్టాక్ కూడా చాలా వోలటైల్. ఒకానొక దశలో 75% క్రాష్ అయింది. అయినా మస్క్ దాన్ని అమ్మలేదు. దాని ఓనర్గా ఉన్నాడు. అందుకే ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. అతను ట్రేడర్ కాదు, ఓనర్. జెఫ్ బేజోస్, అమెజాన్ కథ కూడా సేమ్ టు సేమ్. .com బబుల్ పేలినప్పుడు అమెజాన్ స్టాక్ కూడా దారుణంగా పడిపోయింది. చాలామంది ఇక అమెజాన్ పని అయిపోయిందన్నారు. కానీ దానిని నమ్మి పట్టుకొని ఉన్నవాళ్లే, దాని ఓనర్లుగా ఉన్నవాళ్లే ఈరోజు అపారమైన సంపదను సృష్టించారు. అంటే అసలైన వ్యూహం ఓపిక పట్టడమే. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. పాత ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిగా బలహీనపడుతున్న ఈ ప్రపంచంలో మనకొక న్యూట్రల్ అసెట్ కావాలి. మరి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి బిట్కాయిన్ కాకపోతే ఇంకేముంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.